అందరికీ నమస్తే. హైడ్రా, హైకోర్టు, సీఎం, రంగనాథ్ ఒక పెద్ద హైడ్రామా నడుస్తుంది. నువ్వు హైకోర్టు ఆయన దింపాలని చెప్పింది. చెప్తే రేవంత్ రెడ్డి హైకోర్టును సవాల్ చేస్తాడు. అధికారంలో పెట్టే అధికారం మాకే ఉంటుంది, మా ఇష్టంలో పెట్టుకుంటాం, మీరేంది చెప్పినట్టు అని. హైడ్రా రంగనాథ్ కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఇంటర్వ్యూ ఇచ్చి ఆయన ఏం చెప్తాడు, హైడ్రా ఉంటుంది, దాని చైర్మన్గా నేనే ఉంటా, చూస్తారా? ఎవరికి సవాల్ విసురుతున్నారు? హైకోర్టుకు సవాల్ విసిరారు. హైకోర్టు ఆయన దింపమని ఒకసారి చెప్పింది, వీలైనంత త్వరగా దింపాలని చెప్పేసి మళ్ళీ సిఎస్ని ఆర్డర్ చేసింది. ఆయన 3 రోజులు లీవ్లో పోయిండు, మళ్ళీ వచ్చి జాయిన్ అయిపోయాడు హైడ్రా కమిషనర్గా. ఏం జరుగుతుంది? ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ప్రజాస్వామ్యంలో హైకోర్టు, సుప్రీంకోర్టు, అన్ని కోర్టులు, జిల్లా కోర్టులే లేకపోతే కనీస న్యాయం కూడా జరగదు. ఆ విషయం అందరికీ తెలుసు. లేకపోతే పోలీసులు, రాజకీయ నాయకులు మొత్తం సమాజాన్ని తినేస్తారు. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ విషయంలో హైకోర్టు విచారణ జరిపి చాలా తీవ్రంగా కామెంట్లు చేసి రంగనాథ్ని దింపేయండి, రంగనాథ్ను మార్చండి, హైడ్రాను ఉంచండి, హైడ్రా రంగనాథ్ను మాత్రం మార్చండి. ఇక్కడ వ్యవస్థను వ్యక్తి డీల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదు, అది ఎప్పుడు సాధ్యం కాదు అని దింపమని సిఎస్కు లేఖ రాశారు. లేఖ రాసినాక మళ్ళీ ఒక రోజు గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక ఆర్డర్ వచ్చింది హైకోర్టు నుంచి, వీలైనంత త్వరగా తప్పించండి అని. 2 డేస్ రంగనాథ్ లీవ్లో పోయిండు, మళ్ళీ వచ్చి సేమ్ సీట్లో కూర్చున్నాడు, మళ్ళీ సేమ్ ప్లాన్లు చేస్తున్నాడు. మళ్ళీ ఎక్కడెక్కడ ఏం చేయాలి, మొన్ననో అక్కడ జీడిమేట దగ్గర ఆల్రెడీ కొన్ని ఇల్లు కూలగొట్టేసారు, పేదల ఇల్లు కూలగొట్టేసారు. ఇక రేపు ఇంకెవరి ఇంటి కూలగొడతారో తెలియదు, కానీ కూలగొట్టే అన్నీ జరుగుతున్నాయి. కూలగొట్టడానికి మళ్ళీ ప్లాన్లు చేస్తుండ్రు, మళ్ళీ ఎప్పటిలాగానే జరుగుతుంది. హైకోర్టు డెడ్లైన్ పెట్టలేదు, గవర్నమెంట్కి ఏం డెడ్లైన్ పెట్టలేదు పలానా లోపు మార్చాలి అని, కానీ వీళ్ళని త్వరగా మార్చామని చెప్పింది. అప్పుడు ఏం చేయాలి గవర్నమెంటు? ఒకవేళ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకు కోర్టుల మీద నమ్మకం ఉంటే ఏం చేయాలి? మేము రంగనాథ్ గారిని కొనసాగిస్తాం, మాది అధికారం ఉంది, మేమే అధికారం ఎక్కడ ఎవరు పనిచేయాలో డిసైడ్ చేస్తాము. మొన్న రేవంత్ చెప్పిండు కదా, కనీసం ఆ విషయం కూడా హైకోర్టుకి చెప్పలేదు. హైడ్రా రంగనాథ్ని తీసేస్తామని కూడా కోర్టుకు చెప్పలేదు. గవర్నమెంట్ తీసేస్తామని చెప్పలేదు, కొనసాగిస్తామని చెప్పలేదు. రంగనాథ్ రిజైన్ చేయలేదు, ఆ సీట్ నుంచి తప్పుకోలేదు. పైనుంచి సవాళ్ళు విసిరిండు, ముఖ్యమంత్రి సవాళ్ళు విసిరిండు, హైడ్రా రంగనాథ్ సవాల్ విసిరిండు, హైకోర్టుకే సవాల్ విసిరిండు. వీళ్ళు గొప్పలనాలనా, లేకపోతే హైకోర్టు లైట్ తీసుకుందనాలనా? హైకోర్టు ఆర్డర్ను ప్రభుత్వం ఇంత లైట్ తీసుకుంటే కోర్టులు, చట్టాలు ఇవన్నీ దేనికి? ఓన్లీ సామాన్యుల కోసమేనా? ప్రభుత్వం న్యాయ వ్యవస్థను గౌరవించాలి కదా, అది మినిమం. సరే, కోర్టు ఇవ్వాలి కాబట్టి రేపు రెస్పాండ్ అవుతుందో, ఎల్లుండి రెస్పాండ్ అవుతుందో, ఏమైంది మేము ఇచ్చిన ఆర్డర్ మీద అని సిఎస్ను ఆర్డర్ చేస్తుందో, సిఎస్ను కోర్టుకు రమ్మంటుందో, కోర్టుకు వచ్చి బోన్లను ఇవ్వడమంటుందో, సిఎస్ను మొత్తం గవర్నమెంట్నే తెలంగాణ మొత్తాన్ని బలి చేస్తుండే రేవంత్ రెడ్డి గారు. కేటీఆర్ ఇక్కడ అందరు ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియాలో చూసిన నేను, కేటీఆర్ రంగనాథ్ని దింపం. ఏమన్నా కేటీఆర్ హైకోర్టు జడ్జా, లేకపోతే కేటీఆర్ ఏమన్నా ఆర్డర్ ఇచ్చిండా? పోనీ కోర్టుకు పోయిన దానిలో ఏమన్నా కేటీఆర్ ఉన్నాడా? కేటీఆర్కి ఏం సంబంధం? ప్రతిదీ ఎవరి మీద వేసి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తే కుదరదు. ఇక హైకోర్టు ఒక వ్యవస్థ, వాళ్ళు ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. రాజ్యాంగం తప్పిపోతే రాజ్యాంగాన్ని అమలు చేసే బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. కానీ గవర్నమెంట్ మాత్రం రాజ్యాంగాన్ని గుర్తించదా? పొద్దుగా లేస్తే మనం ప్రజాపాలన అంటున్నాము, అంబేద్కర్ అంటున్నాము, రాజ్యాంగం అంటున్నాము, అన్నీ మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. కానీ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ మీద నీకు నచ్చకపోతే ప్రజాస్వామ్యంలో గవర్నమెంట్ కూడా కోర్టుకు హక్కు ఉంటుంది. లేదు మీరు ఆర్డర్ ఇచ్చారు, మాకు ఈ రంగనాథ్ తప్ప ఎవరు వచ్చినా హైడ్రా నడవదు, రంగనాథ్ ఒక్కడే మొగోడు, మిగతా ఎవ్వరు మొగోలు కాదు, ఎవరు పనిచేయలేరు, మేము రంగనాథ్ చేస్తే తప్ప మేము పనిచేయలేము, మా గవర్నమెంట్ బతకదు, మా గవర్నమెంట్లో రంగనాథ్ ఒక్కడే చేయాలి పని, అట్లనే చేయాలి కదా. కనీసం కోర్టుకు మేము కొనసాగిస్తామన్న విషయం చెప్పాలి. లేకపోతే హైకోర్టు ఆర్డర్ వచ్చింది తప్పించినామన్న ఒక రిప్లై ఇవ్వాలి. అది లేదు, ఇది లేదు. వాళ్ళు ఆర్డర్ ఇచ్చిండ్రు, వీళ్ళు తీసి టేబుల్ డ్రాలో పెట్టుకున్నారు. రంగనాథ్ మళ్ళీ యథావిధిగా ఏ పని చేయాలో అదే పని చేస్తున్నాడు. ఇక ఇట్లా చేసిన తర్వాత ఇంకా ప్రజలకు మాత్రం ఏం గౌరవం ఉంటుంది? గవర్నమెంట్ మీద ఏ గౌరవం ఉంటుంది? కోర్టుల మీద ఏం గౌరవం ఉంటుంది? ప్రభుత్వం గౌరవించాలి, ప్రభుత్వం నలుగురు ఆదర్శంగా నిలబడాలి, ప్రభుత్వాన్ని చూసి 10 మంది నేర్చుకోవాలి. దీనిలో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏం చెప్పదలుచుకున్నారు? సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యమంత్రి కూడా చట్టం లోబడే ఉంటాడు. ముఖ్యమంత్రి అంటే పైనుంచి దిగిరాడు.
ముఖ్యమంత్రిని కూడా హైకోర్టు అరెస్ట్ కూడా చేస్తుంది, ముఖ్యమంత్రిని కూడా ఆర్డర్ చేస్తుంది, ప్రభుత్వాన్ని కూడా ఆర్డర్ చేస్తుంది. వాళ్ళు ఉన్నాయి దానికోసం కదా. అసలు దీని మీద ప్రతిపక్షాలు ఎందుకు సైలెంట్ ఉన్నావో అర్థం కాలేదు. ప్రతిపక్షాలు కూడా ప్రజల తరపున కొట్లాడేది ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ క్వశ్చన్ చేయాలి. ఏంది మరి రంగనాథ్ని కొనసాగించాలని కూడా కొనసాగించండి, కానీ ఆ విషయాన్ని కోర్టుకనే చెప్పాలి కదా. అట్లా కొనసాగిస్తున్నారు, కోర్టుకు స్పందిస్తలేదు అసలు గవర్నమెంట్. ఏం అర్థం కాలేదు. ఈ హైడ్రాను అంత హైడ్రా రంగనాథ్ని అంత గవర్నమెంట్ ఎందుకు వెనకేసుకొస్తుందో తెలియదు. రంగనాథ్ ఉంటే తప్ప హైడ్రా పని చేయలేదని ఎందుకు నమ్ముతుండ్రో తెలియదు. కనీసం కోర్టు ఆర్డర్ ఇస్తే కూడా కోర్టు ఆర్డర్ని కూడా పట్టించుకోకపోవడం ఏందో గవర్నమెంట్ పట్టించుకోకపోవడం. చాలా ప్రైవేటు గొడవలలో కోర్టులు చెప్తే పోలీసులు పట్టించుకోరు. మళ్ళీ వాళ్ళని పార్టీ చేయాలి, మళ్ళీ వాళ్ళను దగ్గర తీసుకోవాలి, వాళ్ళకి మేపాలి, ఇవన్నీ ఉంటాయి. మరి గవర్నమెంటే హైకోర్టుని పట్టించుకోకపోతే చట్టం ఎక్కడుంది, ధర్మం ఎక్కడుంది, జనం ఏమనుకోవాలి, సమాజం ఏమనుకోవాలి? ప్లీజ్ సబ్స్క్రైబ్.